నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డెబ్బై నుంచి 80 ఏళ్లు దేశం బాగుంటే మళ్ళీ జాతీయ భాష ఎందుకు ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం పదవుల కోసం బ్లాక్మెయిల్. వీళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి మాటలు అన్నీ బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. మేము పెద్ద మునగాలం అని చెప్పుకుంటారు, కానీ పార్టీ ఉంటేనే బ్రతుకుతారు, లేదంటే బ్రతకరు. కేవలం పదవుల కోసం బ్లాక్మెయిల్ మాటలు తప్ప వీళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. వీళ్ళు ఎన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. ఒక మాట అంటారు, మళ్ళీ ఎందుకనే సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు. ఎన్నిసార్లు చూడలే మనం. రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండి. గాన్ నాయకత్వంలో పనిచేస్తామా, మేము ముందనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒకదాని వెళ్ళిపోయింది నా బయటికి కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళా మేము ఇంత పెద్ద మనగాళ్ళం అని చెప్పుకుంటారు. కానీ పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంతా దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి, అందరినీ మాట్లాడాలి. ఈ మాట ఖండించేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి. నిజంగా ఎంతమంది ఉన్నారు. అసలు ఈయనే ఉండడు, మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతో అంటే వీళ్ళే ఉండరు మాట మీద. వీళ్ళ అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు, వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారనే భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు. ఇవన్నీ ఉత్తమ చెట్లు. రేవంత్ రెడ్డికి ఎదురుగా మాట్లాడే దమ్ము లేక చిట్చాట్ పేరుతో పిచ్చివాగుడు వాగుతున్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడి స్లాటర్ హౌస్లలో ప్రచారం చేయించుకుంటున్నాడు. గుడిలో ఉన్నాడా, బడిలో ఉన్నాడా అనే సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాట్లాడడానికి ముఖ్యమంత్రి కావాలనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిన్న దేవుని గుడికి పోతే కూడా గవే మాటలు, గవే బూతులు. ఎక్కడ ఉన్నానన్న సోయే లేదు. బళ్ళే ఉన్నా, గుడిలో ఉన్న సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి గంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. గదా నువ్వు మాట్లాడే మాట. అవి మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలనా? మరి రత్నపురంలో రోడ్డు మీద పొదుపుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతారు నీ గురించి. నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు. అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, ఎదురుగా మాట్లాడి దమ్ము లెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు, నీకు వంత కొట్టే కొంతమంది భజన పరులు, నీ స్లాటర్ హౌస్ ఓనర్లు, మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసన అవుతాం అనుకుంటున్నారా? నేను మొన్ననే చెప్పిన, ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన రోజు తెల్లవారు చెప్పిన నేను, నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఏదో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈ కేసు, ఆ కేసు, ఈడీలు, ఏసీబీలు అని మాట్లాడతాడు. మళ్ళీ అవే చెత్త మాటలతోని ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. అనేదే జరిగింది సాయంత్రం వరకు. నువ్వు ఎవరికి గత 18 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు పనులు చేయకుండా, పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధిపై దృష్టి సారించకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైనే బురద చల్లుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి
అబండాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని 18 నెలల నుంచి అభివృద్ధి చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, పొద్దుగల లేస్తే కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ భాషను చూస్తూ ఉంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మాటలు అనేది ఎప్పుడు లేవు. ఇవాళ చెక్కులు ఇచ్చేటటువంటి ఏదైతే చెక్కులు ఇస్తున్నా అమ్మవారు చెక్కులు, ఆ చెక్కులు సృష్టించిందే కేసీఆర్ గారు. ఇలా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తుంటే కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చిందే కేసీఆర్ గారు. అటువంటి చెక్కులు, అటువంటి మంచి మంచి స్కీములు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఇలా గెలిచిన ఎమ్మెల్యేలను ఏ రకంగా ఇబ్బంది పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీని పక్కా పెట్టి, పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకొని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకి ఇయలే. ఏ ఒక్కడు కూడా ప్రజలకి ఇయలేటువంటి దుర్మార్గం స్థితిలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అంటే, కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జిలు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒక పని చేయలే. ఒక ఎస్టీపీలు కానీ మేము కట్టిన ఎస్టీపీలే. ఇలా బ్రిడ్జిలు కట్టింది కూడా మా హయాంలో కట్టినటువంటి, మంచినీళ్ళు తెచ్చింది ఆయనలో మా హయాంలో తెచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడన్నా కనీసం ఒక పైసా హైదరాబాద్ నగరం తెచ్చిన సూరత్ లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఇలా హౌసింగ్ బోర్డులో 1000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్ముతున్నది వాస్తవం కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్స్ లో ఏదైతే హౌసింగ్ బోర్డు ఉందో ఒక గతం జాగరణ అమ్మాయమా ఆ రోజున మేము. ఆ రోజు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ 3000 కోట్ల రూపాయలు ఆ రోజు హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మింది. మళ్ళా గెలిచిరు, మళ్ళీ ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు మళ్ళీ అమ్మారు. ఈ రకంగా దోసుక దీనికి ప్రయత్నం చేస్తున్నారు. మా కుక్కట్పల్లికి ₹1 వేయలేరు కానీ కనీసం ఈ రోజున 1000 కోట్ల రూపాయలు 5 హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని దానదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడ దొరికితే అక్కడ అన్నం లేక పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళని చేయండి. ఏ ఒక్క పని చేయకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నటువంటి దుర్మార్గం ఉంది. నేను చెప్తా ఉన్నాను, గుండాయిజం మీరు చేస్తే మేము కూడా గుండాయం చేయాలనుకుంటే ఎవరు తట్టుకోలేడు. మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆ సంస్కృతి, రౌడీజం చేసే సంస్కృతి మాది కాదు. హైదరాబాద్ నగరాన్ని సస్యశ్యామలం నడిపించి బ్రహ్మాండంగా ఇండియాలోనే ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఆ రోజు కేటీ రామారావు గారు రాయటం జరిగింది. మీరు ఇప్పటికైనా మార్చుకోండి. మీ బట్టలు ఇప్తాము, సంపుతాము, నరుకుతాము, బుక్కులు పంపుతామంటే చూసుకుంటాం, దేనికైతే సిద్ధపడతాం, భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ అందరి ఎంబడి తరిమి కొట్టే రోజు వస్తుంది. జాగ్రత్త. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమందిని నష్టం చేసినా, ఎంతమందిని కొట్టినా, ఎంతమంది జైలు పంపించినా మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఏం జరుగుతుందో చూపెడతాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలే ముఖ్యులు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి గొప్ప నాయకుడు తిరుగుతా ఉన్నారు అడ్డగోలుగా. ఇష్టం చేస్తాం, ఎవడొస్తామని చూస్తామంటే మేము కూడా ఊకునే ప్రసక్తి ఉన్నాము. మేమేదో చూపెడతామని చెప్పి తెలియస్తాం. రేవంత్ రెడ్డి షాడిస్ట్ మెంటాలిటీతో రౌడీలను పెంచి పోషిస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై దాష్టికాలు చేస్తుంటే మరోపక్క పోలీసులు చోద్యం చూస్తూ ఉల్టా బీఆర్ఎస్ నాయకులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇది ప్రజాపాలన లేక రౌడీ పాలన అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ కుమార్. హైదరాబాద్ నగరంలో రౌడీజం కి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజిగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టమవుతా ఉన్నాయి. నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయీం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ల పైన, నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఈ ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అని అంటారు. ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని, వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో, మంచితనంతో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు. ఇవాళ గాంధీ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన
దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్, అభివృద్ధిలో భాగస్వాములు, పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూస్తే, ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల, ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది. మల్కాజిగిరి మధ్య తరగతి ప్రజలు ఉండేటువంటి, పేద మధ్య తరగతి ప్రజలు ఉండేటువంటి ఒక శాంతి కాముకులు ఉండేటువంటి ఒక ప్రదేశం. అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు తెచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతికి గురిగాట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అయితా ఉంది. బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు. హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నీకున్నటువంటి ఒక శాడిజ మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా, కేటీఆర్ ను కేసీఆర్ ను తిట్టేటోడు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక, కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది. హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది. పోలీసులు చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య, ద్వేషం, కక్ష, కుతంత్రం, కుట్ర, రౌడీజం ఇవాళ ఒక శాసనసభ్యుడు చేస్తా ఉంటే, దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతున్నాడు, దయ్యాలు వేదాలు వల్లించారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా నష్టపోయినారు. ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచోళ్ళు అయినరా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2-3 మాటలు మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడినా బురదల రాయేసినట్టే. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, హైడ్రా గురించి మాట్లాడిండు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు హైడ్రా పెట్టి పేదోళ్ల ఇళ్లు కూల్చమన్నాడా? ఇవాళ నువ్వు పేదోళ్ల ఇళ్లు కూలుస్తున్న హైడ్రాకు వత్తాసిస్తున్నావా? ఇట్లా పేదోళ్ల ఇళ్లు కూల్చే హైడ్రాకు వత్తాసు పలికే నాయకుడు మల్కాజిగిరి ప్రజలకు కావాలన్నా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. హిందీ జాతీయ భాష కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో 22 అధికార 300 అనధికార భాషలున్నాయి. హిందీ ప్రమోషన్కు 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇతర భాషలను ఎందుకు పట్టించుకోవట్లేదు? మేం తెలుగును మీపై రుద్దినప్పుడు మాపై హిందీని ఎందుకు రుద్దుతున్నారు? హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకు వదిలేయండి అని ఫైర్ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ హిందీ జాతీయ భాష అని పేర్కొన్న విషయం తెలిసిందే. हिंदी इम्पोजिशन क्या है? वो लार्जली पॉलिटिकल है. मुझे नहीं लगता कि कोई किसी पे कोई लैंग्वेज इंपोज कर रहा है. करेक्ट, यू आर 100% राइट. ये पूरी तरह से पॉलिटिकल है. जो भी पॉलिटिशियंस क्या करेंगे, उनका भी तो प्रोफेशन है. मैं छोड़ दूं अपना काम? ये प्रोफेशनल कंपल्जन है. नहीं, मैं आपको एक चीज कहता हूं, कमलेश जी एक बात कहता हूं. भारत सरकार जब 50 करोड़ रुपया बजट में रखती है कि हिंदी को प्रमोट करना है पूरे भारत में, और जब 1 पैसा भी नहीं देती है तेलुगु को प्रमोट करने के लिए, बांग्ला को प्रमोट करने के लिए, मैं क्या समझूं उसको? हिंदी इंपोजिशन तो नहीं कहूंगा, बट हिंदी को प्रमोट तो कर रहे हैं. ऐसा नहीं है कि नहीं प्रमोशन हो रहा है, पर मसला वो नहीं है, समस्या वो नहीं है. मैं यहां पे बैठ के आज हिंदी में आपसे मैं एटलीस्ट आई एम ट्राइंग टू कन्वर्स इन हिंदी एज टू माई बेस्ट एबिलिटी. मुझे किसी ने जबरदस्ती की क्या कि आप हिंदी सीखो? नहीं. पर अगर कल कोई ये कहेगा कि भारत में जितने भी राज्य हैं, 28 राज्य, और हर राज्य में कल अगर आपको सीआरपीएफ में आना है, या भारत को कोई किसी को आर्मी में आना है, या कोई रेलवेज में काम होना है, तो आपको हिंदी में परीक्षा लिखना पड़े, तो ये तो गलत है. क्योंकि जितने भी रीजनल लैंग्वेजेस है, क्योंकि भारत का तो कोई राष्ट्रीय भाषा है नहीं. इंडिया हैज नो नेशनल लैंग्वेज. इंडिया हैज 22 ऑफिशियल लैंग्वेजेस, 300 unofficial languages, some languages which do not even have a script. So all I'm saying is, I'm not going to enforce Telugu on you. Why are you enforcing or imposing Hindi on me? Leave it to the country, leave it to the people of this country. Why are we imposing ourselves on each other? Hindi imposition, see for example, if Tamil Nadu feels very strongly, or Karnataka feels very strongly, or even Maharashtra feels very strongly, or Telangana feels very strongly, that Hindi should not be imposed, so be it. See, Prime Minister P.V. Narasimha Rao
was able to converse in 16 languages, including French, German, and Spanish. So my point is, it is the individual's appetite, it is the individual's interest that should dictate. And also, Kamlesh ji, language is not just political issue. Language is not just a communication tool. Language is also cultural identity. Remember that. See, in fact, the beauty of India is unity in diversity. भी हम लोग बार-बार कहते रहते हैं. अगर आप हिंदी को इम्पोज करोगे, हिंदी को जबरदस्ती साउथ में या कहीं और इम्पोज करने की कोशिश करोगे, you are undermining the very idea of this diversity. You are undermining the authority of this country, which is based on our beautiful diversity. क्यों करना है जबरदस्ती किसी के साथ? तो राज ठाकरे को क्या बोलेंगे? Sorry. రాజ్ ఠాకరే డీలిమిటేషన్ అనేది ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం. కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయి. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. Delimitation issue is hanging around. The delimitation issue is, looming large. One of the most important things for us to understand, Maria ji, and for all of us to also probably understand the perspective of a South Indian, so to speak. What is happening in India right now? See, why are we talking about delimitation? Delimitation इसलिए किया जाता है as per constitution ताकि representation बढ़े, ताकि जनता की जितने भी मसाइल है, जितने भी समस्याएं हैं, उनका कोई हल निकाला जाए, उनका कोई परिष्कार निकाला जाए, ताकि अल्टीमेटली डेमोक्रेसी ढंग से फंक्शन करे. पर हो क्या रहा है? 1971 तक हर 10 साल में सेंसस होता था, 10 साल के बाद डिलिमिटेशन होता था. जब इंडिया को आज़ादी मिली, हिंदुस्तान को आज़ादी मिली, आई थिंक इनिशियली वी स्टार्टेड विद अबाउट 430 ऑड पार्लियामेंट सीट्स. बाद में वो संख्या बढ़ी, 470 प्लस हुआ 61 में. अल्टीमेटली 71 में 543 नंबर पे हम लोग आ पहुंचे. तो 543 को फ्रीज किया गया 71 में. 543 लोकसभा सीट जो है उसको फ्रीज किया गया और गवर्नमेंट ऑफ इंडिया ने ये माना कि पॉपुलेशन ग्रोथ अगर एक्सप्लोसिव ऐसे ही आगे निकला तो इसको लेके बहुत समस्या हो सकती है. तो 71 में कॉन्स्टिट्यूशन को अमेंड किया, कहा कि 543 फ्रीज किया गया नंबर. 30 साल के बाद इसको हम फिर रिवाइज करेंगे. सेंसस तो चलेगा, संख्या नहीं बढ़ेगी. और फैमिली प्लानिंग को लागू करना शुरू किया. फैमिली प्लानिंग जब लागू किया भारत सरकार ने, फैमिली प्लानिंग एसोसिएशन ऑफ इंडिया बनाया. हुआ ये कि साउथ इंडिया में फैमिली प्लानिंग को ढंग से अमल किया गया. इस वजह से 1948 में जब सदर्न पॉपुलेशन थी 26%, आज वो घट के 19% पे आ गया. पर नॉर्थ इंडिया में कई ज्यादा राज्यों में फैमिली प्लानिंग ढंग से नहीं हुआ. जैसे उत्तर प्रदेश एज एन एग्जाम्पल. उत्तर प्रदेश में 1950 से लेकर आज तक 239% बढ़त हुई है पॉपुलेशन में. बट केरला में पॉपुलेशन इंक्रीज हुई है 69%. अगर आप कल कहोगे डिलिमिटेशन में कि फैमिली प्लानिंग जिन्होंने ढंग से किया भारत के हित में और या भारत सरकार के आदेश अनुसार, उनको अगर आप पनिशमेंट दोगे और उनकी रिप्रेजेंटेशन पार्लियामेंट में कम करोगे, और जिन्होंने आपके आदेश को पालन नहीं किया उनको अगर ज्यादा आप इंक्रीज करके उनकी आवाज बढ़ाओगे क्योंकि पॉलिटिकली इट सूट्स यू, ये कहां तक जस्ट है, कहां तक इंसाफ है? हमारी सवाल यही है कि अगर आप संख्या बढ़ाओगे, जरूर बढ़ाइए क्योंकि रिप्रेजेंटेटिव डेमोक्रेसी है, बढ़ाना चाहिए क्योंकि आबादी बढ़ी है. पर अगर आप लॉपसाइडेड करोगे, this will not just be imbalance, this is federal iniquity, this will disturb our federal structure, this will question the very basis for the foundation of our federal structure as enshrined in the constitution, and this is a very, very serious issue. That's our concern today. ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వ్యక్తిని తప్పకుండా హిందీ నేర్చుకోవాలని బలవంతం పెట్టడం తప్పు. అయినా ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదు. తెలుగు భాషను జాతీయ భాష చేయాలని నేను ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటారా? 70 నుంచి 80 ఏళ్ళు దేశం బాగుంటే మళ్ళీ జాతీయ భాష ఎందుకు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. सर, वैश्विक स्तर पर कई देशों की अपनी राष्ट्रभाषा है, तो आपको लगता नहीं कि एक संपर्क भाषा के रूप में हमारे भारत की भी एक राष्ट्रीय भाषा होनी चाहिए? नहीं, कोई जरूरत नहीं. क्यों? इंडिया ठीक ठाक चल रहा है 78 ईयर्स, आपको बदलने की क्या जरूरत है उसको? Why do we need a national language when we have done very well for ourselves for the last 78 years? अगर मैं प्रपोज करूं कि तेलुगु बना दो नेशनल लैंग्वेज, आप मानोगे? नहीं ना. इंडिया इज अ डेमोक्रेसी ब्रदर, नॉट अ मोबोक्रेसी. क्योंकि संख्या ज्यादा है मैं इसलिए जबरदस्ती इंपोज करूंगा बाकियों पे, ये नहीं चलेगा.
अगर कोई नौकरी ढूंढने जा रहा है वो एक पर्टिकुलर लेवल पर है, क्लास है तो वो सीखने की उनकी ख्वाहिश होगी तो वो सीख लेंगे, लेकिन इस तरह की जबरदस्ती करना सही है? 100% लॉ गलत एंड है, ऑर्डर का सिचुएशन बनाना सही है? 100% गलत है, मैं उसका सख्त मुखालिफत कर रहा हूं और 100% रॉन्ग है, ये भी कह रहा हूं कानून को लागू होना चाहिए एंड whoever indulges in this kind of petty politics is wrong. Okay, let's move on. చంద్రబాబు గతంలో కూడా ఇలానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారు, కానీ ఆఖరికి అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడు. వైఎస్ జగన్తో సన్నిహితంగా ఉంటున్నాడని మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారన్నారు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని మరి ఇట్లా అకృత్యాలను ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబుకు చెప్తా ఉన్నా. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది. చాలా పట్టుదలగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మనం చూసాము, 3 ఎస్పీలు, డిఐజీ, 2000 మంది పోలీసులను పెట్టి రోడ్లన్నీ కూడా అడ్డపడి కనీసం రైతులను మామిడి రైతులను కలిసేదానికి కూడా అవకాశం లేకుండా చేయాలని ఆలోచన చేస్తే ఏ విధంగా ఒక్క ఉదుపులో కొండలో గుట్టలు ఎక్కి తోటల్లోనూ చెట్లలోనూ అంతా కూడా వచ్చి వేలాది మంది అత్యధికంగా ఎప్పుడు కూడా ఎన్నికల తర్వాత అంత పెద్ద గ్యాదరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మామిడి రైతులు ముఖ్యంగా కలిసింది లేదు. ఈ విధంగానే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, ప్రేమ జనాలలో పెరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. మరి ఈయన చెప్పాడు 143 హామీలు, అదే 6 సూపర్ 6లు ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఏదైనా నెరవేర్చాడా అంటే అరకొరగా పెన్షన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆ రోజు 50 సంవత్సరాలకే ఈ పెన్షన్ వర్తింపజేస్తా అన్నాడు. ఇప్పుడు దాదాపు 5,000 నుంచి 6,000 పెన్షన్లు తీసేశారు. మరి అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డెబ్బై నుంచి 80 ఏళ్లు దేశం బాగుంటే మళ్ళీ జాతీయ భాష ఎందుకు ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం పదవుల కోసం బ్లాక్మెయిల్, వీళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.